హల్లెలూయా. అందులో మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనకి విలువ లేదు, విలువనివ్వడానికి వచ్చాడు. విలువ లేని మనకి ఏమిచ్చాడు? విలువనిచ్చాడు. మరి ఈ విలువ నీ దగ్గర ఉందా లేదా? ఇదే ప్రశ్న. ఈ విలువ నీ దగ్గర ఉంటే నీకు అర్థం అవ్వాలి కదా, విలువ లేనిదేదో విలువైందేదో. నువ్వు విలువ లేనితో కూడా స్నేహం ఉన్నది, విలువైన దాంతో స్నేహం ఉన్నది. అదేంటి? ఆత్మ శరీరము శరీరము ఆత్మ ఈ రెండు ఒకటికొకటి దెబ్బలాడి కొట్టాయి కదా. మీకు అర్థమవుతుందా? ఈమె ఎవరు అని అంటే ఈమె చాలా ఆత్మీయురాలు, ఈమె ఎవరు అంటే గయ్యాలి. ఈ రెండుకి వీటికి పొందుతున్నదా చెప్పండి? ఈ రెండు కలిసి ఉంటాయా? మీకు అర్థమవుతుందా? ఆత్మానుసారంగా జీవించే వాళ్ళు ఆత్మక్రియలు జరిగిస్తారు, శరీరానుసారంగా జీవించే వాళ్ళు శరీర క్రియలు జరిగిస్తారు. అందుకని ఆత్మకు శరీరము శరీరము ఆత్మ ఈ రెండు ఒకదానికొకటి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకని దేవుణ్ణి నిజముగా ఆరాధించే క్రిస్మస్ ఆరాధన నీ దగ్గర ఉందా? ఉంటే పర్లేదు, లేకపోతే ఆ ప్రశ్న నిన్ను అడుగుతా అదే ప్రాణం నా ప్రాణమా యెహోవాను సన్నతించును, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించును, నా ప్రాణము యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువ కాకుండా ఉండాలంటే ఆదిలో ఏం జరిగింది, నువ్వేం కోల్పోయావు, నువ్వు ఎందుకు యేసుక్రీస్తు వచ్చాడు, ఏమిచ్చాడు, నీకు ఇచ్చినది ఏంటి, దాన్ని పట్టుకుని ఉన్నావా? ఉంటే నీ ప్రాణం ఆయన స్తుతించాలి కదా. అలా స్తుతిస్తున్నదా నీ ప్రాణము? ఆలోచించండి. అలా స్తుతిస్తున్న ప్రాణం అయితే విలువైంది. అందుకనే వాడు గుర్తుపెట్టుకోవాలి, తల్లి తన చంటి బిడ్డను మర్చిన వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను అన్నప్పుడు మీరు ఎవరిని టార్గెట్ చేయాలంటే మనం అందరం దేవుడిని టార్గెట్ చేయాలి. ఎందుకంటే పిలుపు వస్తే నీ జీవం ఏపాటిది అన్నాడు. తల్లిని పిలుస్తాడు, తండ్రిని పిలుస్తాడు, భార్యను పిలుస్తాడు, భర్తను పిలుస్తాడు, అన్నను పిలుస్తాడు, తమ్ముడిని పిలుస్తాడు. ఎవరిని పిలుస్తాడో తెలియదు. నీ జీవం ఏపాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి నీ జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావు. సిద్ధపాటు లేకోకుండా ఆరాధన చేస్తాను, న్యూ ఇయర్ గురించి మాట్లాడతానంటే సెట్ అవుతావు. అందుకని నేను సిద్ధపడి ఉన్నాను అని నీకు అనిపిస్తే నీ క్రియలు ఎలా ఉంటాయంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎలా ఉంటాయంట? నీ క్రియలు ఎలా ఉంటాయంటే నువ్వు సిద్ధపడిన కన్యకవైతే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరం అంటే అది నీ గ్రామమైనా లేకపోతే నువ్వు ఎక్కడికి చదువుకుంటున్నా, నువ్వు ఎక్కడైనా హాస్టల్లో ఉన్నా, ఎక్కడైనా సరే నీకు అర్థమైనప్పుడు ఎక్కడున్నా సరే నువ్వు దేవుని బిడ్డవి అని దేవుడు నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఎవరు వాళ్ళు నిన్ను గురించి? దేవుడు సాక్ష్యం. ఎందుకంటే నువ్వు కొత్త వారి దగ్గరికి వెళ్ళా, నీ గురించి సాక్ష్యం ఎవరు ఇస్తారు? దేవుడే నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎలా ఇస్తాడో తెలుసా? అరే ఈమె మంచిగా ప్రార్థన చేసుకుంటుంది. ఎవరు సాక్ష్యం ఇస్తారు? దేవుడు ఇప్పుడు మనుషుల ద్వారా చెప్పిస్తాడు. ఎవరి ద్వారా చెప్పిస్తాడు? మనుషుల ద్వారా చెప్పిస్తాడు. ఈమె చాలా గుణవంతురాలు, చక్కటి ప్రార్థనాపరురాలు, భలే ఉంటుంది, చక్కగా దేవుడితో ఉంటుంది. చూసారా? మీ సాక్ష్యము దేవుడు నీ పొరుగు వారి ద్వారా చెప్పిస్తున్నాడు. ఈ సాక్ష్యమే ఉండాలి. ఈ సాక్ష్యం లేకోకుండా ఇష్టం వచ్చినట్లుగా బిహేవియర్ చేసి నేను ఆరాధిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను కానుకలు ఇస్తానంటే అసలు సెట్ అవ్వదు. అది నిజంగా వ్యర్థమే. అది వ్యర్థమేనండి, వ్యర్థమే. అందుకని ఆయన మనసుతో ఇవ్వలేదని సరే, ఆయనకి కావాల్సినది అర్పణ కాదు, ఆ అర్పణ అర్పించే మనస్సు. మీకు అర్థమైందా? ఆయనకి కావాల్సింది అర్పణ కాదు, ఆ అర్పణ అర్పించే మనస్సు. మీకు అర్థమైందా? ఈ మనస్సు యోబు అంటాడు, ఏమంటాడు తెలుసా? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. మీకు అర్థమైందా? చూసారా? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. మరి